ప్రతి ఒక్కరు ఏదో ఒక దాంట్లో దేవుణ్ణి స్తుతించి మహిమపరచాలనేదే మా ఉద్దేశము. అంటే మిమ్మల్ని బలవంతం చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం అనే కాదు. ఒక్కొక్కరు ప్రార్థనలో కానీ, పాటలో కానీ, వాక్య పరిచర్యలో కానీ ఏదో ఒక విధంగా దేవునికి మహిమపరిస్తే ఆయనకు సంతోషం. ఓకే, అయినప్పటికీ చాలా థ్యాంక్ యూ సిస్టర్. మీకు గొంతు తరబడినప్పటికీ దేవుని మహిమపరిచారు. అందు నిమిత్తం దేవునికి వందనాలు. హల్లెలూయా. మరి ఇప్పుడు మనం అందరం కలిసి దేవుణ్ణి ఆరాధిద్దాం. మరి జాషువా దళవాయి గారు ముందుకు వచ్చి మరి దేవుని స్తుతి ఆరాధనలో నడిపించాల్సిందిగా మనవి చేస్తున్నాం. పాటతో దేవుని మనం మయపరుచుకుందాం. అందరం కూడా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతించి మయపరుచుకుందాం. క్యాంపస్లో ఇంకెంతమంది ఉన్నారో వాళ్ళందరూ కూడా దయచేసి కాన్ఫరెన్స్ హాల్స్కి తొందరగా రావాల్సిందిగా కోరుచున్నాం. సంపన్ను